ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మనం మనీని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెట్టకూడదు చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ చిన్నప్పటి నుంచి ఎవరైతే వ్యక్తి బాగా పేదరికంలో అవమానాలు పొంది తిరుగుతాడో అతను పెద్ద అయిన తర్వాత కొంచెం చదువులో బాగా ముందుండి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే అతనికి ఏమిటంటే చిన్నప్పుడంతా అతను అవమానాలు పొంది సమాజంలో కొంచెం డబ్బు లేకపోవడంలో అవమానాలు పొంది ఉన్నాడు కాబట్టి అతను యొక్క సక్సెస్ని ప్రజలకు చూపించాలన్న మనసులో ఉంటుంది. అంటే ఒక మంచి కారు కొనుక్కొని, ఒక మంచి ఇల్లు కొనుక్కొని అతని యొక్క సక్సెస్ని ఆర్థికంగా సక్సెస్ అయ్యాను నేను అని చూపించాలని ఉంటుంది. అలాగే అతని పిల్లలను కూడా మంచి కాస్ట్లీ ఎక్కువ ఫీజు ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేయటం, లేదంటే ఒక పాప కానీ బాబుకి కానీ వెంటనే కారుల్లో ఇంటికి తీసుకురావటం. అంటే ఎప్పుడైతే చిన్నప్పుడు బాగా అవమానాలకు గురవుతారో వాళ్ళు ప్రజలకి గొప్పవాడిగా చూపించుకోవాలని తృష్ణ ఉంటుంది. సో మనం దాన్ని తప్పుపట్టలేము. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక విధంగా ఖర్చు పెడతాను. సపోజ్ నాకు ఆధ్యాత్మికం అంటే ఇష్టం అనుకోండి, ఆధ్యాత్మికం కోసం నేను డబ్బు ఖర్చు పెడుతుంది, అది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అంటే ఎవరు దేనికి ఖర్చు చేస్తారన్నది చిన్నప్పటి నుంచి పెరిగిన దాన్ని బట్టి, సొసైటీలో ఉన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను చేసేది నాకు మంచి అవ్వచ్చు, వేరే వాళ్ళకి అది వెరితనంగా ఉండొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, రెస్టారెంట్లకి ఎక్కువ వెళ్ళటం, ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్కి, సేవింగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే స్పెండింగ్ ఎలా చేసుకోవాలన్నది వాళ్ళ యొక్క చిన్నప్పటి నుంచి పెరిగిన దాన్ని బట్టి, వాళ్ళ చుట్టుపక్కల సొసైటీని బట్టి ఎలా ఖర్చు పెట్టాలన్నది ఆధారపడి ఉంటుంది. మనం జడ్జి చేయలేం. సో మనం ఏం చెప్తున్నామంటే డబ్బుని ఏం చేయాలంటే డబ్బు వలన మీకు హ్యాపీనెస్ రావాలి, డబ్బు వల్ల మీ లైఫ్ బెటర్ లైఫ్ కావాలి. అంటే మీరు డబ్బును శాసించే స్థితిలో ఉండాలి, కానీ డబ్బు మిమ్మల్ని శాసించే స్థితిలో ఉండకూడదు. కొంతమంది చూడండి మిక్కిలి డబ్బు ఉంటుంది, ఉద్యోగాల్లో కానీ బిజినెస్లో కానీ బాగా సక్సెస్ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి కూడా బాగా డబ్బు సంపాదించి కూడా, తరానికి సరిపడే డబ్బు సంపాదించి కూడా ఇంకా డబ్బు వెనుక పరిగెడుతూ ఉంటారు. ఎందుకు పరిగెడుతూ ఉంటారంటే వాళ్ళకే అర్థం కాదు. అలా పరిగెట్టి లంచాలు తీసుకొని, తృష్ణ తీరిక లంచాలు తీసుకొని దొరికిపోయి ఏసీబీ రైడ్స్లో, సిబిఐ రైడ్స్లో దొరికిపోయి పేపర్లో పడి జైలు జీవితం గడుపుతున్నారు. అంటే అక్కడ ఏమవుతుంది, డబ్బు వీళ్ళనే శాసిస్తుంది. ఉన్న డబ్బుని జీవితంలో సక్రమంగా వీళ్ళు ఎంజాయ్ చేయట్లా. అంటే ఇదంతా సైకాలజీ మీద, డబ్బుని ఎలా వాడుకోవాలని సైకాలజీ మీద ఆధారపడు. ఎప్పుడు కూడా కొంతమంది చూడండి వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది డబ్బు, కానీ పరపతి చాలా ఉంటుంది సమాజంలో. అంటే వాళ్ళు ఒక అవసరానికి ఎవరికైనా హెల్ప్ చేయాలని ఒక డబ్బు అడిగారా ఎవరినన్నా వెంటనే పుడుతుంది. బ్యాంకులకి వెళ్ళి అడిగారా క్రెడిట్ స్కోర్ బాగుంటుంది, సిబిల్ స్కోర్. పరపతి కొంతమందికి లిమిటెడ్ డబ్బు ఉంటుంది కానీ చాలా గౌరవం ఉంటుంది. కొంతమందికి అన్లిమిటెడ్ డబ్బు ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, విలువ పోగొట్టుకుంటూ ఉంటారు. అంటే డబ్బుని ఎలా యూజ్ చేసుకోవాలంటే మన జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా, లైఫ్ స్టైల్ ముందుకెళ్ళే విధంగా యూజ్ చేసుకోవాలి. మన డబ్బుని ఎదుటి వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల ఎదుటి వాళ్ళు నాకు గుర్తింపు ఇస్తారు అన్న విధంగా యూజ్ చేసుకోకూడదు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఎవరు ఏ విధంగా ఖర్చు చేస్తారనేది వాళ్ళ చిన్నతనం నుంచి పెరిగిన కల్చర్ని బట్టి, వాళ్ళ సొసైటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే రేపటి కోసం, భవిష్యత్తు కోసం మీరు కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే భవిష్యత్తు కోసం మీ లైఫ్ తర్వాత, అంటే బాగా డబ్బు వచ్చినప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి
విచ్చలవిడిగా అంటే అది మీ దృష్టితో చూస్తే కరెక్టే. ఎవరి దృష్టితో చూస్తే కొంతమందికి గుర్రపు పందాలు ఇష్టం అనుకోండి. అతని దృష్టితో చూస్తే అతని ఉద్దేశ్యం ఏమిటో తెలీదు మనం. మనం జడ్జ్ చేయలేం. కానీ మనం ఏం చెప్తుంటే రేపనేది ఉంది కాబట్టి డబ్బుని మీరు ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలంటే మీ యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యేలాగా, మీ యొక్క మీ 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 యొక్క అభిరుచులకు అనుగుణంగా జీవన ప్రమాణాలు మెరుగయ్యేలాగా మీరు ఖర్చు చేసుకుంటూ రేపటి కోసం, భవిష్యత్తు కోసం మీరు కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చేయమంటున్నామంటే కొంచెం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే రియల్ రిటర్న్ అంటే ఏమిటంటే మీకు ఇన్ఫ్లేషను ద్రవ్యోల్బణాన్ని దాటి రావాలి, ట్యాక్సులు దాటి రావాలి. అంటే మీరు ఈరోజు కొంత మీ యొక్క వాంట్స్ని అదుపులో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు రియల్ రిటర్న్ చక్కగా వచ్చేలాగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 2026లో మీరు ఏం చేయాలంటే ఈ డబ్బు అనేది మీ యొక్క జీవన ప్రమాణాలని పెంపొందించాలి. అది కారు కొనుక్కొని లివింగ్ స్టైల్ పెంచుకుంటారా, చక్కని ఇల్లు కొనుక్కొని లివింగ్ స్టైల్ పెంచుకుంటారా, చక్కగా మీరు విహారయాత్రలకి వెళ్ళి మీ యొక్క మానసికంగా తృప్తి పొందుతారా, చక్కగా రెస్టారెంట్స్లో ఫ్యామిలీస్తో కుటుంబాలు బంధువులతో ఇంటికి ఆహ్వానించి మంచి విందు యాత్రలతో మీరు ఎంజాయ్ చేస్తారా, అది మీ యొక్క వాంట్స్ని బట్టి ఉంటుంది. దీనికి గాను మీరు సంపాదించిన డబ్బుని మీరు కొంత మళ్ళీ డబ్బును సమకూర్చేలాగా కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ లిక్విడిటీ ఉండేలాగా, ట్యాక్సులు పోయి ఇన్ఫ్లేషన్ పోయిన తర్వాత కూడా మీకు మిగిలేలాగా మీరు చక్కగా చేసుకుంటే మీ యొక్క మీరు ఎంత ఖర్చు పెడుతున్నా కానీ మీ అభిరుచికి తగ్గట్టుగా ఇబ్బంది ఏం లేదు. సో ఎవరు ఎలా ఖర్చు పెడతారన్నది వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఉంటుంది. ఏది తప్పు కాదు, వాళ్ళ దృష్టిలో చూస్తే ఏది తప్పు కాదు. ఎందుకంటే కొంతమంది చిన్నప్పటి నుంచి సేవింగ్స్ అలవాటు ఉంటుంది, అసలు ఎంజాయ్ చేయరు. వాళ్ళు ఎంత డబ్బు ఉంటే కూడా 60స్కి వచ్చిన తర్వాత కూడా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత డబ్బు ఉంటే కూడా వాళ్ళకి ఖర్చు పెట్టబుద్ది, అంటే వాళ్ళ మనసులో అది నాటుకుపోయింది. కొంతమంది దగ్గర అసలు డబ్బే ఉండదు కానీ ఆడంబరాలు పోతారు. అంటే వాళ్ళ యొక్క పెరిగిన దాన్ని బట్టి ఇదంతా సైకాలజీని బట్టి ఉంటుంది. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనం చెప్పడానికి లేదు. వాళ్ళ యొక్క కోరికలను బట్టి, వాళ్ళ యొక్క నీడ్స్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. కాకపోతే భవిష్యత్తు ఉంది కాబట్టి భవిష్యత్తు కోసం మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 2026తో పాటు భవిష్యత్తు కూడా మీకు చక్కగా ముందుకెళ్తుందని నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.